మహాగణుడు మహోన్నతుడు సర్వశక్తి సంపన్నుడైన దేవాది దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తూ ఈ సమయంలో మరి యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి సిద్ధపడినటువంటి ప్రభువునందు నా ప్రియ సహోదరి సహోదరులందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభువునందు ప్రియులారా, ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనం ఈ సమయంలో ఆలోచించబోయేటువంటి ఒక ప్రత్యేకమైన అంశాన్ని గురించి నేను మీకు తెలియజేయాలనుకుంటా ఉన్నాను. అదేమిటి అనంటే, ఇది క్రైస్తవ లోకాన్ని అలాగే యావత్ క్రైస్తవ ప్రపంచాన్ని కలవరపెడుతున్నటువంటి, కన్ఫ్యూజ్ చేస్తున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అంశం అన్నమాట. అదేంటి అనంటే, యాంటీ క్రైస్ట్ అనేటువంటి ఒక అంశాన్ని గురించి నేను మాట్లాడాలనుకుంటా ఉన్నాను. అనగా క్రీస్తు విరోధి అనేటువంటి విషయాన్ని గురించి మాట్లాడాలనుకుంటా ఉన్నాను. బైబిల్ గ్రంథంలో క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వింటిరి అని మొదటి పత్రిక 2వ అధ్యాయంలో రాసినట్లుగా మనం గమనిస్తూ ఉంటాం. దీని యొక్క పూర్వపరాలేంటో, దాని యొక్క కంటిన్యూషన్ ఏంటో, దాని గురించి గ్రంథం ఏ విధమైన అవగాహన ఇచ్చిందో ఈ విషయాలన్నిటినీ పరిశీలన చేయకుండానే అంత్యక్రీస్తు వస్తాడు అనేటువంటి ఒక మాటను బాగా ప్రాచుర్యంలోకి తీసుకొని వచ్చారు. ఇక్కడ గ్రంథాన్ని మనం బాగా పరిశీలిస్తే, ఒకవేళ అంత్యక్రీస్తు అని చెప్పుకుంటున్నటువంటి మాట కానీ, యాంటీ క్రైస్ట్ అని చెప్పుకుంటున్నటువంటి మాట కానీ, లేక క్రీస్తు విరోధి అనేటువంటి ఈ మూడు పదాలు కూడా ఒకే ఉద్దేశంతో మాట్లాడుతున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చును. అయితే మొదటగా అసలు ఇంతకీ యాంటీ క్రైస్ట్ అంటే ఎవరు, వాని యొక్క రాక ఎలాగుంటుంది, వాని యొక్క ముగింపు ఎలాగుంటుంది అనేటువంటి విషయాలను క్లుప్తంగా మనం ఈ రోజున ఆలోచించే ప్రయత్నం చేద్దాం. మొదటగా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు అపోస్తలుడైన యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 18వ వాక్యాన్ని ఈ విధంగా మనం చూడవచ్చును. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధు వచ్చునని వింటిరి కదా, ఇప్పుడునూ అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనుచున్నాము అని యోహాను తన యొక్క పత్రికలో రాశాడు. ఈ వచనంలో అన్ని విషయాలు చెప్పేసినట్లుగానే మనం చూస్తా ఉన్నాం. క్రీస్తు విరోధు వచ్చునని మీరు విన్నారు ఒకప్పుడు అన్నాడు. అంటే వస్తాడు అనేటువంటి విషయం మనకి బయలుపరుస్తూ ఉన్నాడు. అదే వచనం కంటిన్యూషన్లో ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు అని కూడా చెప్పాడు. అది ఎవరు పట్టించుకోవట్లేదు ఈ మాటనే. ఇంకా క్రీస్తు విరోధి వస్తాడు, యాంటీ క్రైస్ట్ వస్తాడు, వచ్చినప్పుడు ఇలా చేస్తాడు, అలా చేస్తాడు అని ఇలాగన రకరకాలైనటువంటి మాటలతో మాట్లాడుకోవటం, అది ఎంత వాక్య అవగాహన లేనటువంటి స్థితి కనపరుస్తుందో మీరు అర్థం చేసుకుంటా ఉన్నారా? కనుక ఈ సమయంలో ఈ యాంటీ క్రైస్ట్ గురించి మనం కొన్ని విషయాలను డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇది చాలా ఆసక్తికరమైనటువంటి ప్రశ్న. ఇప్పుడున్నటువంటి లోకం యొక్క స్థితిగతులను మనం పరిశీలిస్తే, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి యుద్ధాల విషయంలో కానీ, వింతైనటువంటి రోగాల విషయంలో కానీ, విచిత్రమైనటువంటి పరిస్థితులు, ఆర్థికపరమైనటువంటి సంక్షోభాలు, ఇలాంటి వాటన్నిటి మధ్య తలెత్తేటువంటి ప్రశ్న ఏంటంటే, అంత్యదినాలంటే ఇవేనా అని అనుకుంటూ ఉంటారు. లేక అంత్యదినాలు రాబోతున్నాయి అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ అంత్యదినాలు వచ్చేసాయా అనేటువంటి ప్రశ్న మనం వేసుకునేటప్పుడు, వాస్తవానికి మనం అంత్యదినాల్లోనే ఉన్నాము, లేక చివరి దినాల్లో మనం ఉన్నాము అనేటువంటి వాస్తవాన్ని గ్రహించాల్సిన అవసరం ఉంది. ఎందుకు అనంటే, దానికి కొన్ని సూచనలు ఉన్నాయి, వాటి గురించి మనం డిస్కషన్ చేద్దాం. మొదటగా ఈ యాంటీ క్రైస్తు లేక క్రీస్తు విరోధి అంటే ఎవరు అనే విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, గ్రీక్ భాషలో దీనికి 2 అర్థాలు ఉన్నాయట. ఒకటి ఏమిటి అని మనం ఆలోచిస్తే, క్రీస్తుకు వ్యతిరేకంగా ఉండేటువంటి వ్యక్తి యాంటీ క్రైస్ట్. ఎవరైతే లోకం కొరకు పరలోకం నుంచి భూలోకానికి వచ్చారో
ఆ క్రీస్తుకు వ్యతిరేకంగా ఉండే వ్యక్తినే యాంటీ క్రైస్ట్ అంటారని. రెండవ అర్థం ఏంటంటే యేసు క్రీస్తు యొక్క స్థానాన్ని ఆక్రమించేవాడు అని. అనగా ఇన్ ప్లేస్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యొక్క స్థానంలోనే తను ఉండే ప్రయత్నం చేస్తాడు అనేటువంటి దాని అర్థం అనమాట. అంటే ఇతను కేవలం యేసును వ్యతిరేకించటమే కాకుండా నేనే క్రీస్తును అని నమ్మించే ప్రయత్నం కూడా చేస్తాడు. ఇది పరోక్షంగా చాలామంది ఏమనుకుంటున్నారు, ఇంటికి వస్తాడు ఇంకా అలా మాట ఎవరు అనలేదు కదా అనుకుంటా ఉన్నారు. ముందుకెడితే కొన్ని విషయాలు మనకు అర్థమవుతుంది. ఇక్కడ మొదట అసలు యాంటీ క్రైస్ట్ అంటే ఎవరు, ఏమేం పేర్లతో పిలువబడ్డారనే విషయాలను మనం గమనించినట్లయితే, ఈ యాంటీ క్రైస్ట్ అనేటువంటి వ్యక్తులు నేను క్రీస్తు విరోధిని అని పేరు పెట్టుకుని బోర్డు తగిలించుకుంటూ రారు. మరి వారు ఎలాగొస్తారు అనంటే, తెస్సలోనికలకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం మనం గమనిస్తే, మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడకు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ నాశన పాత్రుడు, పాప పురుషుడు అనేటువంటి పదాన్ని ఉపయోగించాడు ఈ క్రీస్తు విరోధికి. కాబట్టి ఇతను వచ్చినప్పుడు ఏం చేస్తాడు అన్నదంటే క్రీస్తుకు వ్యతిరేకమైనటువంటి విధానంలో మాట్లాడతాడు అనేటువంటిది మనం గమనిస్తా ఉన్నాం. వీనిని గురించే ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో కూడా మనం గమనిస్తే, మరి ఒక భయంకరమైనటువంటి మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచితిని అనే పదాన్ని మనం గమనిస్తూ ఉంటాం. అంటే ఇది అలంకార భాషలో వ్రాయబడిన గ్రంథం కనుక ప్రకటన గ్రంథం సముద్రములో నుంచి అనంటే సముద్రము ప్రజలకు సూచనగా ఉంది. కాబట్టి ఈ భయంకరమైన మృగము అనంటే దేవునికి వ్యతిరేకంగా ప్రజలను నడిపించేటువంటి ఒక వ్యక్తి అనేటువంటిది మనకు అర్థమవుతుంటుంది. కాబట్టి ఇతని యొక్క రూపాన్ని మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు రూపంలాగా తన రూపాన్ని చూపించుకునే ప్రయత్నం చేస్తాడు. ఎందుకు అన్నదంటే దేవుని గురించి మాట్లాడిన ప్రతి సందర్భంలో దేవుడు వెలుగై ఉన్నాడు, దేవుడు ప్రేమయ్య ఉన్నాడు, దేవుడు వెలుగు సంబంధి ఉన్నాడని అనేక పర్యాయాల్లో వాక్యం చెప్పిన క్రమాన్ని బట్టి ఈ పాప పురుషుడు లేక నాశన పాత్రుడు అనేటువంటి క్రీస్తు విరోధి కూడా తన యొక్క రూపాన్ని మార్చుకున్నాడు. ఏ విధంగా అంటే వెలుగు దూత వేషము ధరించుకొనుచున్నాడు అని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో పౌలు స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఈ నాశన పాత్రుడు క్రీస్తు విరోధి యొక్క రూపం ఏంటి అన్నదంటే వెలుగుదూత రూపం. మనకేమో వెలుగు కనపడగానే దేవుడు అనేటువంటి ఒక గుడ్డి నమ్మకం కనుక వెలుగు అనేది కనిపించగానే ప్రతీది దేవుడు అని నమ్మేయటం అది ఆత్మ సంబంధమైన అంధత్వమే, అజ్ఞానమే అవుతుంది. ఇంకా ఏం చేస్తాడు అనంటే పూర్తిగా తన యొక్క సింహాసనాన్ని భూమి మీద స్థిరపరిచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే క్రీస్తు విరోధి యాంటీ క్రైస్ట్ అనేటువంటి ఈ స్థితి ఆల్రెడీ లోకములోనే ఉంది అని యోహాను చాలా స్పష్టంగా తెలియజేశాడు. దానికి సంబంధించిన విషయాలు మరలా మనం యోహాను పత్రికను వెళ్ళి చదివినట్లయితే, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం మనం గమనించినప్పుడు, చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ అని అన్నాడు. అనగా చివరి దినాలనే కదా, మంచి దినాలనే కదా. క్రీస్తు విరోధి వచ్చునని మీరు వింటిరి కదా, ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. గమనించండి. ఇంకా యాంటీ క్రైస్ట్ వస్తాడు అంటే మనోళ్ళు ఏమనుకుంటున్నారంటే ఏదో దేశానికి సంబంధించిన ఒక రాజు, ఒక అధికారి, ఒక గొప్ప నాయకుడు క్రీస్తుకు విరోధంగా లేస్తాడు, వచ్చి అందరినీ కూడా ఇబ్బందుల పాలు చేస్తూ ఉంటాడు, భౌతికమైన దాడులతోటి దేవునికి విరోధంగా చేస్తాడని అనుకుంటున్నారు. గమనించండి, ఇక్కడ క్రీస్తుపై జరిగే ప్రతి యుద్ధము కూడా ఇంటర్నల్గానే ఉంటుంది తప్ప ఎక్స్టర్నల్గా ఉండదు. ఇక్కడ భౌతికమైన యుద్ధం కాదు, ఇది అంతరంగమైనటువంటి యుద్ధం. కనుకనే యోహాను స్పష్టంగా చెప్పిన మాట ఏంటంటే
ఇప్పుడును, ఇది ఈ మొదటి పత్రిక రాసే సమయానికే ఆయన అంటున్నాడు, ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. స్టార్ట్ అయిపోయారు అప్పటికే ఆల్రెడీ వాళ్ళు. ఇంకా ఎవరు వస్తారని చూడకండి, ఆల్రెడీ వాళ్ళ మధ్యలోనే మనం ఉన్నాం. కాబట్టి ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకుంటున్నామని ఆల్రెడీ యోహాను గారు, అప్పుడున్న క్రైస్తవులు కూడా కడవరి దినాల్లో ఉన్నట్టు, కడవరి గడియల్లో ఉన్నట్టు, అలాగనే క్రీస్తు విరోధుల యొక్క సమూహంలో వీళ్ళు కూడా ఉన్నట్టుగా ప్రకటన చేసేసాడు. ఓకేనా? అయితే ఈ క్రీస్తు విరోధులు వచ్చినప్పుడు ఏం చేస్తారు, వాళ్ళ పనులు ఎలా ఉంటాయి, దీనిని మనం తెలుసుకుంటే అటు వారిని గుర్తుపట్టేదానికి అవకాశం ఉంటుంది. ముందుగా చదివినటువంటి తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం నుంచి నేను చదువుతా ఉన్నాను. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది గాని ఇది వరకు అడ్డగించుచున్నవాడు మనం మధ్య నుండి తీసివేయబడి వరకు అడ్డగించును. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రభువైన యేసు తన నోటి యూపిరి చేత వాణ్ణి సంహరించి తన ఆగమన ప్రకాశము చేత వాణిని నాశనము చేయును. గమనించండి, అంటే ముందు ఏదైతే పాప పురుషుడు అని చెప్పాడో ఆ పాప పురుషుడు ఎలాగుంటాడు అని అంటే 4వ వచనం అంటున్నాడు, ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానినంతటిని ఎదిరించుచు, దానికంతటికి పైగా తను తానే హెచ్చించుకొంచు, తాను దేవుడినని తను కనపరుచుకొంచు దేవుని ఆలయములో కూర్చుండును గనుక ఏ విధముగానైనను ఎవడను మిమ్మల్ని మోసపరచనీయకుడి. ఇలాంటి విషయం చాలా జాగ్రత్తగా గమనించండి. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానంతటిని ఎదిరిస్తాడట. అంటే దాని అర్థం ఏంటి? దేవునికి ప్రతిగా నేనే ఉన్నాను అని చెప్పుకుంటాడు. దేవుణ్ణి పూజించక్కర్లేదు, నన్ను పూజిస్తే దేవుని పూజించినట్టే అని చెప్పుకుంటాడు. అంతటిని ఎదిరిస్తాడు. దానంతటికి పైగా తను తాను హెచ్చించుకుంటాడు. ఓకేనా? తర్వాత తాను దేవుడిని కనపరుచుకొనొచ్చు, దేవుని ఆలయములో కూర్చుండును. ఇది కూడా అక్షరార్థంగానే మన వాళ్ళు ఆలోచన చేస్తూ, ఏ దేవుని ఆలయంలో కూర్చున్నాడు? యెరూషలేము ఆలయంలోనా, లేకపోతే మా మందిరంలోనా, ఎక్కడ అని చూస్తూ ఉన్నారు. దేవుడు చెప్పింది ఆ ఉద్దేశంతో కాదు. దేవుని ఆలయములోనంటే నీ దేహమే దేవునికి ఆలయం, మన ఆత్మే దేవుడు నివసించేటువంటి స్థలము. కనుక వాడు మన దేహంలో, మన ఆత్మలో తిష్టేసి కూర్చుంటాడు. దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాల ద్వారా, క్రీస్తుకు విరోధమైన చర్యల ద్వారా వాడు మన దేహంలో తిష్టేసి కూర్చుంటాడు. కనుక ఏ విధము చేత ఎవడో మిమ్మల్ని మోసం చేయకుండా జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి వాడేం చేస్తాడట? 9వ వచనం, నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి గనుక. గమనించండి, నిజంగా రక్షణ పొందాలి, ఈ లోకంలో పాపం నుంచి విమోచింపబడాలి, ఈ లోకము నశించిపోయేటప్పుడు ఈ ఉగ్రతను తప్పించుకొని పరలోకం వెళ్ళాలని నిజమైన రక్షణ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో వారు సత్య విషయమైన ప్రేమను అవలంబించకపోతే, అంటే సత్యాన్ని వెంబడించి సత్యాన్ని బట్టి నడుచుకునే ప్రయత్నం చేయకపోతే వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ, నానా విధములైన సూచక క్రియలతోనూ, మహత్కార్యములతోనూ, దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరుచు బలము అనుసరించియుండును. కనుక సాతానికి కూడా శక్తి బలం ఉంది. ఏం చేయటానికి? అబద్ధాన్ని నిజంలాగా నమ్మించేదానికి, నానా విధమైన సూచక్రియలు చేసేదానికి, మహత్కార్యాలు చేసేదానికి, దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతో మనల్ని పడేసేదానికి వాడికి కూడా శక్తి ఉంది. ఇవన్నీ గమనించకుండా ఇంకో ఎవరో వస్తారు అని మనం అనుకుంటుంటే ఆడెక్కడున్నాడు? మనలోనే ఉన్నాడు, మన దగ్గరే ఉన్నాడు, మనతోనే ఉన్నాడు. అంటే క్రీస్తు విరోధి అంటే ఎవరో మనం అనుకుంటున్నట్టుగా ఒక వ్యక్తి కాదు. క్రీస్తు విరోధి ఆత్మ
లేక క్రీస్తుకు వ్యతిరేకంగా పనిచేసే దురాత్మ మనస్సు, అది ఎక్కడైతే ప్రబలుతూ ఉంటుందో అక్కడ క్రీస్తుకు విరోధమైన చర్యలు అనేకం చేస్తూ ఉంటారు. కాబట్టి యోహాను తన పత్రికలో ఏమని తెలియజేశాడు అంటే, మరలా యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం గమనించినట్లయితే, ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలువెళ్ళి ఉన్నారు. 2వ అధ్యాయంలో ఏం చెప్పాడు? క్రీస్తు విరోధులు అనేకులు ఇప్పటికే బయలుదేరిపోయారని చెప్పాడు. 4వ అధ్యాయం మొదటి వచనం మళ్ళా చెప్తున్నాడు, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలువెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించండి. అనగా ఎవరిని పడితే వారిని నమ్మకండి, ఎవరిని పడితే వారిని గుడ్డిగా ఫాలో కాకండి, ఎవరిని పడితే వారిని ఆహ్వానించేయకండి, పరీక్షించండి. గమనించాలి. అదేంటండి, బోధకులు కదా, సావుకులు కదా, వాళ్ళని మనం పరీక్షించటం ఏంటండి? వాళ్ళు ఏదైనా లోపం ఉంటే వాళ్ళు దేవుడు లెక్క చెప్పుకుంటారు, మనకెందుకండి అనేటువంటి నీతియుక్తమైన డైలాగులు చెప్పకండి. ఎందుకో చెప్తాను, వాళ్ళ మీద కోపంతో కాదు, ఈ దేవుడే చెప్తాడు పరీక్షించండి అని చెప్పి, యేసుక్రీస్తు శరీరధారి అయ్యి వచ్చేనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. అంటే ఆ రోజుల్లో కూడా కొంతమంది యేసుక్రీస్తు అనేటువంటి ఆయన శరీరధారిగా వచ్చాడని నమ్మటానికి ఇష్టపడలేదు. మేము నమ్మం అంటున్నారు. దేవుడైతే శరీరంతో రావటం ఏంటి? దేవునికి శరీరం ఎక్కడ ఉంటుందని మాట్లాడుతున్నారు మూర్ఖంగా. వాళ్ళని ఉద్దేశించి మాట్లాడుతూ 3వ వచనం, ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టియే దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చినది మీరు విన్న సంగతి ఇదే. అంటే క్రీస్తుకు వ్యతిరేకంగా మాట్లాడే ప్రతి ఒక్కడు క్రీస్తు విరోధి. ఇది వరకే అది లోకంలో ఉన్నది. అంటే 2వ అధ్యాయంలో చెప్పాడు కదా, అదే విషయాన్ని మళ్ళీ గుర్తు చేస్తున్నాడు ఇక్కడ. ఆల్రెడీ ఇదివరకే క్రీస్తు విరోధి ఆత్మ లోకంలో ఉన్నది. ఏంటి విరోధి ఆత్మ అంటే, ఎవరైతే యేసును ఒప్పుకొనరో, క్రీస్తును ఒప్పుకొనరో, ఆయనను పూర్తిగా అంగీకరించరో, అలాంటి అంగీకరించిన ప్రతి మనసు కలిగిన ప్రతి వాడు క్రీస్తు విరోధి. ఇంకొంచెం వివరంగా చెప్తాను. అనేకులు వాళ్ళ యేసు ప్రభువుని విశ్వసిస్తున్నారు, నమ్ముతున్నారు, ఫాలో అవుతున్నారు. ఆయన రక్షకుడు, అవునండి, ఆయనకు మించిన రక్షకుడు లేడండి, మంచిది. మరి ఆయన ఒక మాట అన్నాడు, అద్భుతమైన మాట అన్నాడు, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొంటారు అన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనం చదివితే, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు అన్నాడు. అలాగే 21వ వచనంలో, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. యేసు ప్రభు అంటే ఇష్టమే గాని ఆయన ఆజ్ఞలు ఇష్టం లేదా? యేసు ప్రభు అంటే అభిమానమే గాని ఆయన చెప్పిన మాటలకు నీ మనసులో విలువ లేదా? ఇప్పుడు గమనించండి, యేసు ప్రభు చెప్పినటువంటి ఆజ్ఞలన్నీ పాటిస్తున్నామా? ఉదాహరణ చెప్తాను. యేసు ప్రభు వారు ఒక రక్షణ పొందాలి అంటే, నికోదేము లాంటి సీనియర్ మోస్ట్ ధర్మశాస్త్రోపదేశకుడు ఒకడు చెప్పిన పద్ధతి ఏంటంటే, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ పరలోక రాజ్యాన్ని చూడలేడు, ప్రవేశించలేడు అని చెప్పాడు. ఈ రోజున కొంతమంది క్రీస్తు విరోధులు ఏం చెప్తున్నారో తెలుసా? బాప్తిసం పొందక్కర్లేదు, ముందు ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, దేవుడికి రక్షణ ఇచ్చేస్తాడు, తర్వాత బాప్తిసం పొందుదు కానీ. ఇలా చెప్పేటువంటి క్రీస్తు విరోధులు కూడా ఉన్నారు. యేసు ప్రభు నా సంఘాన్ని కడతానికి వచ్చాను అని చెప్పేసి ఆయన తన పనిని గురించి చెప్తే, యేసు ప్రభు వారు సంఘాలు కట్టుకోవటానికి రాలేదని చెప్తున్నాడు ఒకడు. ఇలాగని యేసు ప్రభు వారు దైవత్వాన్ని గురించి, లోకాన్ని గురించి, సంఘాన్ని గురించి, దైవ సంబంధ జీవితాన్ని గురించి అనేక విషయాలు తెలియజేసి
అవన్నీ అపోస్తులకు అప్పగించి యేసు ప్రభు వారు ఆరోహణమై వెళ్ళిపోతే ఈరోజు యేసు ప్రభు చెప్పిన ఏ మాట పట్టించుకో మనం. మనకంటే సీనియర్ మోస్ట్ అనుకున్నటువంటి వ్యక్తి చెప్పిన మాట, పెద్దయ్య గారు చెప్పిన మాట, ఎవడు బాగా డబ్బులున్నోడు చెప్పిన మాట, అధికారం ఉన్నోడు చెప్పిన మాట, ఇవే మనకు పరమావధి తప్ప యేసు ప్రభు మాటలు అక్కర్లా. అంటే ఎప్పుడైతే మనం యేసు ప్రభు మాటలను గౌరవించటం లేదో, ఆ ఆజ్ఞలకు లోబడటం లేదో, అప్పుడు ఆయనకి విరోధంగా ప్రవర్తించటం కాదా? విరోధమైన ఆత్మచేత నడిపించబడటం కదా? ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు ఎంతమంది విరోధులు ఉన్నారు లోకంలో? ఇంకెక్కడి నుంచో రాడు క్రీస్తు విరోధి. యేసు క్రీస్తు ఆత్మకు వేరుగా ప్రవర్తించే ప్రతి ఒక్కడు క్రీస్తు విరోధి. ఇంకా విచిత్రం ఏంటి చెప్పనా? ఇలాగని ఎవరైతే సత్యాన్ని విపులంగా అర్థవంతంగా దాన్ని వివరించి చెప్తారో, మా బోటు వాళ్ళని క్రీస్తు విరోధులని హేళన చేసేటువంటి ప్రబుద్ధులు కూడా ఉంటారు. దానికి ఆశ్చర్యపడటం లేదు, ఏమీ బాధపడటం లేదు. వాస్తవాన్ని చెప్పవలసిన బాధ్యత ఉంది కనుక చెప్తా ఉన్నాం. కాబట్టి క్రీస్తు విరోధి ఆత్మ అనంటే ఎక్కడి నుంచో తర్వాత వచ్చేటువంటి వాడు ఎవరో లేరు. కానీ యోహాను చెప్పినట్లుగా ఆల్రెడీ మొదటి శతాబ్దంలోనే క్రీస్తు విరోధులు బయలుదేరారు. క్రీస్తు విరోధి అయిన అపవాది బయలుదేరాడు, వాడి అనుచరులు బయలుదేరారు. వారు ఏం చేస్తారు అనంటే క్రీస్తుకు వేరుగా మాట్లాడతారు. మీరు గమనించండి. అందుకని యేసుప్రభు వారు ఏమన్నారు అనంటే, మొదటి యోహాను పత్రిక 4:6 మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగిన వాడు మన మాట వినును, దేవుని సంబంధి కాని వాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్యరూపమైన ఆత్మ ఏదో భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. కాబట్టి సత్యరూపమైన ఆత్మ ఏది? సత్యవాక్యాన్ని అనుసరించి నడిపించేటువంటి ఆత్మ. భ్రమపరిచే ఆత్మ ఏది? వాక్యాన్ని టోటల్గా పక్కన పెట్టేసి, లేదంటే సగం పక్కన పెట్టేసి, లేదంటే కొద్దిగా పక్కన పెట్టేసి, దానిలో కాస్తంత అనుభవాలు, సాక్ష్యాలు, అయ్యగారుల యొక్క జీవిత చరిత్రలో మనుషుల యొక్క త్యాగాలు, వీటన్నిటిని రంగరించి ఇదే వాక్యమని ఎవరైతే దాన్ని వెంబడించే ప్రయత్నం చేస్తున్నారో వారు భ్రమపరిచే ఆత్మ చేత నడిపించబడుతున్నారు. ఆ భ్రమపరిచే ఆత్మనే క్రీస్తు విరోధి ఆత్మ అని కూడా అంటున్నాడు. కాబట్టి ఈరోజు సత్యాన్ని పక్కన పెట్టి, పాపాన్ని పక్కన పెట్టి, రక్షణను పక్కన పెట్టి, విశ్వాసాన్ని పక్కన పెట్టి, దేవుడు మాట ఎత్తితే చాలు దేవుడిని దీవిస్తాడు, దేవుడిని నమ్ముకో, ఈ బాధలన్నీ తీసేస్తాడు, రోగం తగ్గించేస్తాడు, ఇలాగనే శరీర సంబంధమైన వాటి మీదనే ధ్యాస ఉంచేటట్టుగా వాళ్ళని ఎవరైతే మాయ చేస్తున్నారో ఈ మాయగాళ్ళందరూ కూడా క్రీస్తు విరోధులే. క్రీస్తు వచ్చింది కేవలం భౌతిక సంబంధమైన మేలులు ఇవ్వటానికి మాత్రమే కాదు, వాటిని చేస్తూనే, వాళ్ళు బాగు చేస్తూనే శాశ్వతమైనటువంటి జీవాన్ని ఇవ్వటానికి. దానికి ఒక ప్రత్యేకమైన మార్గం ఉంది, దానికి ఒక ప్రత్యేకమైన స్థలం ఉంది, వారందరికీ ఒక ప్రత్యేకమైన ఆత్మీయ గృహం ఒకటి ఉంది, దాన్ని సంఘము అని చెప్పాడు. ఈరోజు సంఘంతో ఎవరికి పని లేదు, ఎవరిష్టం వచ్చినట్టు పెట్టేసుకోవచ్చు. కానీ మీరు పెట్టిన ప్రతి దాని కొరకు యేసుప్రభు రక్తం చెందించేసి మిమ్మల్ని అందరిని అంగీకరించేయాలి. ఎవరు క్రీస్తు విరోధులు? ఎవరు క్రీస్తుకు విరోధంగా ప్రవర్తిస్తారు? ఒకసారి ఆలోచించండి. కాబట్టి క్రీస్తు విరోధులను గురించి అంటే మనము క్రీస్తుకు విరోధులుగా ఉంటూ మనమే క్రీస్తు విరోధి ఆత్మ వచ్చిందని నమ్ముతున్నామంటే మనం ఎక్కడున్నాం? ఇంకా ఏ భ్రమలో ఉన్నాం? కాబట్టి ఎవరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులుగా అంగీకరించబడతారు. దేవుని ఆత్మ చేత నడిపించబడే వారందరూ కూడా దైవ సంబంధమైన విషయాలను గ్రహిస్తారు, శరీర సంబంధమైన విషయాలను విసర్జిస్తారు, మానవ కల్పితమైన వాటిని అసహించుకుంటారు. దేవుడు చెప్పిన దాని మీద విశ్వాసం ఉంచి క్రీస్తు యొక్క అడుగులలో అడుగు వేసి నడుచుకుంటూ క్రీస్తు యొక్క జీవితాన్నే ప్రతిబింబింపజేసే ప్రయత్నం చేస్తారు. ఈ రోజున ఎంత నిస్సిగ్గుగా క్రీస్తుకు విరోధంగా ప్రవర్తిస్తారంటే, వాక్యం అలాగనే ఉంటుందిలే కానీ నేను చెప్తున్నానుగా, మన పెద్దయ్య గారు చెప్పారుగా, నేను దిగొచ్చాడు పెద్దయ్య గారు, నేను చెప్తున్నాను కాబట్టి వాక్యాన్ని కంటే పెద్దోడువా?
ప్రియులారా గమనించండి, ఇలాంటి వారందరినీ మీరు గమనించాలి. ఎందుకు అంటే పేతురు చాలా చక్కగా ఇలాంటి వారిని గురించి రాశాడు. పేతురు తన యొక్క రెండవ పత్రిక 2వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే వీళ్ళు ఏం చేస్తారు అట, క్రీస్తుకు విరోధంగా ఉండేటువంటి వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో, వారు అధిక లోభులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకుందురు. క్రీస్తు విరోధి ఆత్మ కలిగిన సేవకుడు అట్లుంటాడో చెప్పమంటారా? మీలోని బలహీనత ఏమిటో, ఆత్మీయ స్థితి ఏమిటో, మీరు ఎంత దేవుని దూరంగా ఉన్నారో అది అలాంటి వానికి కనిపించదు. మీ జేబు కనిపిస్తుంది, మీ జీతం కనిపిస్తుంది, మీకున్న హోదా కనిపిస్తుంది. దానిలో నుంచి కొంత లాభాన్ని సంపాదించుకోవాలని కల్పనా వాక్యాలు చెప్తూ మీ వలన లాభం సంపాదించుకునే టార్గెటే తప్ప ఇక బాధలో ఉన్నప్పుడు దగ్గరకు రాడు. నువ్వు శ్రమలో ఉన్నప్పుడు నిన్ను పట్టించుకోడు. నువ్వు ఏ మనసుతో కృంగిపోతున్నావో ఆలోచన చేయడు. అలాంటి సందర్భంలో దరిదాపులు కూడా కనపడరు. వీళ్ళందరూ క్రీస్తు విరోధులుగా పనిచేసేటువంటి వారు. ఇలాంటి వారు వాక్యాన్ని ఎలా చూసుకుంటారో తెలిసినా అదొక పెట్టుబడి వస్తువులాగా చూస్తారు. వాక్యం అంటే వాళ్ళకు ఒక ఇన్వెస్ట్మెంట్ అనమాట వాళ్ళకి. ఆ వాక్యం అనే దాన్ని అడ్డం పెట్టుకొని ఏదో 4 మాటలు చెప్పేసి లాభం సంపాదించుకోవాలనేటువంటి ఆతురత కలిగిన వీళ్ళు పిచ్చినారులు అనమాట. వాళ్ళని ఏమన్నాడు అంటే లోభులు అన్నాడు. తర్వాత ఇంక వీళ్ళు ఏం చేస్తారు అనంటే, తాము కూడా ప్రభువుని విసర్జిస్తూ నాశనకరమైన భిన్నాభిప్రాయాలను రహస్యంగా బోధిస్తారు. గమనించండి, దేవుడేమో సర్వలోకానికి కూడా సర్వసృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తిస్మము రక్షించబడతాడు దేవుడు చెప్తుంటే వీళ్ళు ఏం చెప్తూ ఉంటారు? నాశనకరమైన భిన్నాభిప్రాయాలను రహస్యంగా బోధిస్తారు. వాళ్ళకు తామే నాశనం అయిపోతున్నారు. వాళ్ళ స్వార్థం కొరకు క్రీస్తును కూడా విసర్జించేస్తారు. తమ కడుపే వారి దేవుళ్ళగా భావిస్తారు. వాళ్ళ ప్రాధాన్యత వారికి ఇష్టంగా భావిస్తారు. అక్కడ క్రీస్తు అవమానపరచబడినా కానీ వాళ్ళకి ఏం బాధ ఉండదు. దేవుని వాక్యం ఏమైపోయినా కానీ చింత ఉండదు. కానీ తన యొక్క అవసరాలు తీరిపోవాలి, తను అక్కడ హైలైట్ అవ్వాలి. ఇలాగని ఎవరైతే మీ మధ్యలో ఉన్నారో అటు వారందరినీ కనిపెట్టి పరీక్షించండి. ఎలా తెలుస్తుందయ్యా మాకు అంటారేమో. ఏదో చెప్పిన ఒక ప్రసంగం 2 ప్రసంగాలు వినేసి వాళ్ళని మీరు నమ్మేయటం కాదు. యేసు ప్రభువు వారు చెప్పారు మత్తయి సువార్తలో, వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుంటారు. అంటే ఏంటో తెలిసినా, లేచిన దగ్గర నుంచి పడుకున్న దాకా ప్రవర్తన ఎట్లా ఉంటుంది. నిజమైన బోధకుడా, స్టేజ్ల మీద గొప్ప గొప్ప ప్రసంగాలు చేసే బోధకుడేనా? ఎక్కడ తెలుస్తుంది? వాళ్ళ ఇంట్లో తెలుస్తుంది, వాళ్ళ వ్యక్తిగత జీవితంలో తెలుస్తుంది. వ్యక్తిగత జీవితంలో కూడా ఆత్మీయత ఉంటే అతను నిజమైనటువంటి బోధకుడు. స్టేజ్ మీద ఒక బోధ, ఇంట్లోకి ఈగల మోతుంది అనుకోండి, అలాంటి వాళ్ళ విషయంలో సెల్యూట్ కొట్టేసి బాగా చెప్పేయచ్చు. ఎందుకంటే మనం నాశనం అయిపోతాం. అందుకని ఇలాంటి వాళ్ళందరి గురించి యోహాను భక్తుడు తన యొక్క 2వ పత్రికలో ఏం చెప్పాడు అని అంటే, యోహాను రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం మనం గమనించినట్లయితే, క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపని వాడు. నేను దొంగనని ఎవరు చెప్పుకోరుగా దొంగడు. అట్లాగే నేను దేవుడికి వేరుగున్నాను ఎవరు చెప్పుకోరు. కానీ వాళ్ళ క్రియల ద్వారా, వాళ్ళ మాటల ద్వారా దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మనము చూసి కనిపెట్టి జాగ్రత్త పడాలి. వాడికి నమ్మించే ప్రయత్నం చేస్తాడు. నేనే అసలైన బోధకుండి, నేను బాగా ఎంత సీనియర్ ఉంది, ఎంత మోకాళ్ళు గాయసిపోయింది, ఇలాగ ప్రార్థన చేస్తా, అలాగే చేస్తాను నేను, తన గురించి చెప్పుకుంటాడు వాక్యం పక్కనెట్టేసి. ఇలాంటి వాళ్ళందరినీ గమనించి ఏం చేయాలంటే 10వ వచనం అంటున్నాడు, ఎవడైనను ఈ బోధను తేక, క్రీస్తు బోధను తేక మీ యొద్దకు వచ్చిన యెడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు, శుభమని వానితో చెప్పనో వద్దు. ఇలాగ నీకు నమ్మకం లేకపోతే, ఒకవేళ మంచివాడైనా సరే నీకు తెలియదు ఇంకా మంచివాడని, అంతవరకు వందనాలు కూడా చెప్పొద్దు అంటున్నాడు. ఎందుకని చెప్పొద్దు? శుభమని వానితో చెప్పువాడు వాని దుష్ట క్రియలలో పాలివాడగును. అంటే మందేదో మనం మోసుకోవడం కాకుండా, తెలుసో తెలియకో ఎదుటివాడికి వాడు దుర్మార్గాలు తెలియకుండా మనం వందనాలు చెప్తే
వాని యొక్క దుష్ట క్రియల్లో మనం కూడా షేర్ ఇచ్చేస్తానంటున్నాడు దేవుడు. అంత అవసరం అంటారా? వాడు ఎక్కడికి పోతాడో మనం కూడా అక్కడికి పోతాం. అబద్ధమును ప్రేమించే వారందరూ పిరికి వారును, మనం చదువుతాం కదా ప్రకటన గ్రంథం 28:8, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. అబద్ధికులే, అబద్ధాన్ని నమ్మేవాళ్ళు అగ్నిగుండానికి పోతే అబద్ధాన్ని బోధించేవాడి పరిస్థితి ఏంటి? అబద్ధాన్ని మోసుకొచ్చేవాడి పరిస్థితి ఏంటి? అబద్ధాన్ని పెంచి పోషించేవాడి పరిస్థితి ఏంటి? వాడి గతి వాడికి లేదు. మరి వాడి దుష్టక్రియల్లో మనం పాల్పొందులు పొందడం అవసరం అంటారా? కాబట్టి దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు, యేసు ప్రభువు చెప్పాడు, మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుంటారు. కాబట్టి వారి ప్రవర్తన మీరు కనిపెట్టండి. మంచివాడా కాదా? పరిశుద్ధ ప్రవర్తన ఉందా? పాపంగా ప్రవర్తిస్తున్నాడా? నీతియుక్తమైన ఉందా? స్వనీతి పాటిస్తున్నాడా? ఆత్మీయత ఉందా? దురాత్మత నడుస్తున్నాడా? కనిపెట్టాలి. అదేంటండి, ఎవరికి తీర్పు తీర్చొద్దన్నాడు కదా, ఎవరి పాపం వాళ్ళు చూసుకుంటారు అంటే ఓకే, తీర్పు తీర్చి దేవుని స్థానాన్ని కోరుకోవద్దు. కానీ మన ఆత్మను పోగొట్టుకుని ఉండటం కోసం అలాంటి వారిని కనిపెట్టి, వాక్య ప్రవర్తన వేరుగా ఉంటే వారిని పక్కన పెట్టి మనము దేవుని యొక్క వాక్యదారులు వెళ్ళటం మంచిది. అయితే ఇవన్నీ మనకి ఎలా తెలుస్తాయండి? మరి ఇలాంటి వారిని గమనించేదానికి యేసు ప్రభువు బైబిల్ ద్వారా చెప్పినటువంటి ఒక 3 సూత్రాల నియమాలు మీకు చెప్తాను. ఒకటి ఏంటి అనంటే, వారి ఫలములను అనగా వాళ్ళ ప్రవర్తనను మనం గమనించటం. మాట తీరు కానీ, వాళ్ళ చూపు తీరు కానీ, వాళ్ళు భోజనం చేసే విధానం కానీ, వాళ్ళ నడక కానీ, వాళ్ళ పడక కానీ, వాళ్ళ ప్రవర్తన యోగ్యంగా ఉందా లేదా? యోగ్యంగా ఉంటే వాక్యం విని నేర్చుకుని సహవాసం చేయి. మత్తయి సువార్త 7:20 చెప్పాడు, వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుంటారు అన్నాడు. కాబట్టి యోగ్య ప్రవర్తన కలిగిన వారితో సహవాసం చేస్తేనే మనకు మంచిది. రెండో విషయం, బెరయా సంఘస్థుల వలె వాళ్ళు చెప్పిన వాక్యాన్ని పరీక్షించాలి. కొందరు వాక్యం బాగా చెప్పవచ్చును, ప్రవర్తనలో ఫెయిల్ అయిపోవచ్చును. అలాంటి వాళ్ళతో కూడా దూరంగా ఉండాల్సిందే. కొందరు వాక్యాన్ని కలిపి చెరిపేస్తూ ఉంటారు, మిక్స్డ్ చేసేస్తుంటారు. అలాంటి వాళ్ళ విషయంలో కూడా మనం జాగ్రత్తగా దూరంగా ఉండాలి. అది వాక్యం పరీక్షించడం వల్ల అర్థమవుతుంది. మూడవది, ఈ ఆత్మలో వచ్చినటువంటి వాళ్ళు ఆత్మీయులా కాదని కూడా పరీక్ష చేయాలట. అంటే ఎలాగుంటారు అన్నదంటే, అందరిలో ఉన్నప్పుడు పరిశుద్ధుల వలె ప్రవర్తించి పరిశుద్ధమైనటువంటి యాజకుల్లాగా, సావుకుల్లాగా బిల్డప్ ఇస్తూ ఉంటారు. అవతలకి వెళ్ళిపోయిన తర్వాత లోకస్తుల కంటే మరీ దారుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అలాంటి వారితో కూడా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి నేను ఈ వాక్యం ద్వారా చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, క్రీస్తు విరోధి అనేటువంటి వాడు ఎప్పుడో 2000 సంవత్సరాల కిందట బయలుదేరాడు. వాని అనుచరులు కూడా బయలుదేరారు, లోకంలో ఉన్నారు, ప్రస్తుతం మన మధ్యలోనే ఉన్నారు. వాళ్లే కాదు, క్రీస్తుకు విరోధమైన స్థితిలో నడుచుకునే నీవు నేను కూడా క్రీస్తు విరోధులమే. వీళ్ళందరికీ అగ్నిగుండమే నిత్య పనిష్మెంటు. కాబట్టి నేను క్రీస్తు విరోధి వలె ప్రవర్తిస్తున్నానా, ఆత్మ సంబంధి వలె ప్రవర్తిస్తున్నానా? ఇది పరిశీలించుకోకుండా ఇంకెవరో ఎవరో ఎవరో అనేటువంటి ఆలోచనలో ఉంటే మొదట మనల్ని మనమే మోసపరుచుకుంటున్నాం అనే విషయాన్ని గ్రహించి దేవుని యొక్క వాక్యానుసారంగా జీవిస్తే యేసు ప్రభు ద్వారా దేవుడు చేసిన వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్చడానికి అవకాశం ఉంటుంది. అట్టి వాగ్దాన సంబంధమైన పరలోకానికి వారసులు కావాలని కోరుకుంటూ శ్రద్ధగా మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తా ఉన్నాను.